మార్కెట్ లెన్స్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్ మీకు అందిస్తోంది. ఈ సిరీస్ మా లోతైన పరిశోధన మరియు పెట్టుబడి నైపుణ్యాన్ని ఉపయోగించి మార్కెట్లోని అనవసరమైన శబ్దాన్ని తొలగించి స్పష్టతతో మార్కెట్లను అర్థం చేసుకునేలా చేస్తోంది. 2025 సంవత్సరం విలువైన లోహాలకు అద్భుతమైన ప్రదర్శనలు అందించింది. డాలర్ పరంగా చూస్తే బంగారం దాదాపు 65% రాబడిని ఇచ్చింది. అదే సమయంలో వెండి ధరలు సుమారు 150% వరకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్న పరిస్థితుల్లో ఇవి ఈక్విటీల కంటే మెరుగైన ప్రదర్శనను చూపి బలమైన రక్షణను అందించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి. గోల్డ్ టు నిఫ్టీ నిష్పత్తి మళ్లీ మహమ్మారి ముందు స్థాయిలకు చేరుకుంది. చరిత్రపరంగా ఈ స్థాయి ఈక్విటీలకు అనుకూలమైన మలుపును సూచిస్తుంది. గత 2 దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితులు 3 సార్లు ఏర్పడ్డాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తరువాత 2011 నుండి 2013 మధ్య మరియు మళ్లీ 2020లో. ఈ ప్రతిసారీ మధ్య మరియు దీర్ఘకాలంలో భారతీయ ఈక్విటీలు విలువైన లోహాలను మించాయి. ఈ అభిప్రాయాన్ని మరింత బలపరిచే మరో ముఖ్యమైన సూచిక ఉంది. అది లాభాల వృద్ధి మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధి మధ్య వ్యత్యాసం. 2025లో టాప్ 1000 లిస్టెడ్ కంపెనీల లాభాల సమాహారం ఏడాది ప్రాతిపదికన 11% పెరిగింది. అయితే వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం 6% మాత్రమే పెరిగింది. దీని అర్థం ఆదాయ వృద్ధి ధరల పెరుగుదల కంటే వేగంగా జరిగింది. ఇది ఈక్విటీలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఏబిఎస్ఎల్ ఏఎంసీలో 2026లో కొత్త మార్కెట్ గరిష్టాలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మేము నమ్ముతున్నాము. బలమైన ఆదాయ వేగం, రూపాయి విలువ తగ్గుదలపై తక్కువ ఒత్తిడి మరియు కొత్త లిస్టింగులకు ఉన్న ఆరోగ్యకరమైన పైప్ లైన్ ఇందుకు కారణాలు. ఈక్విటీలు మళ్లీ ప్రధాన దృష్టి కేంద్రంగా మారేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ప్రమాదాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి చేసే ముందు స్కీమ్కు సంబంధిన అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి.